హరి ఓం. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నగరంలో బాలాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో జరుగుతూ ఉన్న రామాంజనేయం భీమాంజనేయం అనేటువంటి ప్రవచన కార్యక్రమంలో 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. మనం దీనికి రామాంజనేయం భీమాంజనేయం అని పేరు పెట్టుకున్నాం. కథ రామాయణము భారతమైన కాస్త ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి అలా పెట్టుకున్నాం. అంటే రాముడితో ఆంజనేయుడు ఎలా వ్యవహరించాడో నిన్నటి భాగంలో మనం తెలుసుకున్నాం. బాలాంజనేయుడు ఎలా ఉన్నాడో, ఆయన విద్యాభ్యాసం ఏమిటి, తర్వాత సుందరకాండ విశేషాలు ఏమిటి అవి చెప్పుకున్నాం. ఇవాళ భారతంలో ఆంజనేయుడి విశేషాలు చెప్పుకుంటాం. అదే భీమాంజనేయం. భారతంలో ప్రధానంగా ఆంజనేయుని పాత్ర ఒకచోట ప్రత్యక్షంగా, రెండో చోట పరోక్షంగా కనపడుతుంది. ప్రత్యక్షంగా సౌగంధిక అపహరణ వృత్తాంతంలో భీముడికి ఆంజనేయుడు దర్శనం ఇవ్వడం దగ్గర కనపడుతుంది, అరణ్య పర్వంలో. పరోక్షంగా మొత్తం 18 రోజుల యుద్ధంలో జెండాపై కపిరాజు అని అర్జునుని యొక్క ధ్వజం మీద ఈ హనుమంతుడు జెండా రూపంలో ఉండి మొత్తం యుద్ధాన్ని పరోక్షంగా నడిపించిన విధానంలో కనపడుతుంది. దీనికి రామాంజనేయం భీమాంజనేయం అని నేను ఎందుకు శీర్షిక పెట్టాను అంటే, రాముడి తత్వం వేరు, భీముడి తత్వం వేరు. హనుమంతుడు ఏ తత్వం ఉండేవాళ్లతో ఎలా ఉండాలో బాగా తెలిసినవాడు. కాబట్టే రాముడిలాగే ఆయన కూడా తమోగుణాన్ని సంహరించాడు, రజోగుణాన్ని సంస్కరించాడు, సత్వగుణాన్ని స్వీకరించాడు. నిన్న చెప్పుకున్న ఆ విశేషాన్ని మనం. ఆయనకి 3 రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. మైనాకుడు సాత్విక ఆటంకం, అందుకని ఆయన మర్యాదగానే స్వీకరించాడు. మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాను లేవయ్యా, ఏమీ అనుకోకున్నాడు. సురస రాజస ఆటంకం. రాజసం అంటే రాజకీయం, రజోగుణం, పోటీ. రాజకీయం అంటేనే పోటీ. పోటీ పడ్డాడు. ఏదో 100, 200, 300, 400, 500, 600, 800 ఇలా పోటీ పడ్డాడు. ఇక అనవసరం ఇది అనుకున్నాడు ఆయన. ఇదంతా సమయం వృధా. ఇది ఎవరితో రాక్షసి ఇక్కడ అడ్డంగా ఉంటే దీంతో నేను ఒలింపిక్ గేమ్స్ ఆడాల్సిన పని నాకేముంది, ఇక్కడ నా పని ఏదో నేను చేసుకోవాలి అని కార్యక్రమం ముఖ్యం కాబట్టి అక్కడ అనవసరంగా పోటీ పడకుండా దానికి కాస్త పై చేయి వచ్చింది అనిపించింది. నువ్వు ఏమన్నావమ్మా, నీ నోట్లోంచి బయటపడితే చాలన్నావు, అదిగో నోట్లో ప్రవేశించాను, బయటపడ్డాను, చనిపోవాలి మింగేస్తానని నువ్వు అనలేదు కదా అని ఆవిడికి నవ్వొచ్చేలా మాట్లాడి ఆవిడ అనుగ్రహాన్ని కూడా పొంది వెళ్ళాడు. రజోగుణాన్ని సంస్కరించుకోవలసిన విధానం అది. మనలో చురుకుదనం ఉండాలి, లేకపోతే ఏ పని అవ్వదు. యాక్టివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యాక్టివ్నెస్ ఉండాలి, కానీ అది రియాక్టివ్ కాకుండా, పక్కదారి పట్టకుండా, మన మీదకే తిరిగి రాకుండా చూసుకోవాలి. అంచేత రజోగుణము రాజకీయము కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్కడ విరమించుకోవాలో అక్కడ విరమించుకోవాలి. రాజకీయంలో మంచి ధర్మాత్ములందరూ ఉండడం అవసరమే.
కానీ ధర్మాత్ములు ఉండే పరిస్థితి అయి వేళ అదే కదా మనకు పట్టుకున్న పెద్ద జబ్బు. వాడు మనోడేనా, మనోడు కాకపోతే వెయ్యం. మన వాళ్ళందరూ మనకి ఏం పొడి చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఏ కులం వాళ్ళకి కుల నాయకులు చేసింది ఏమి లేదు, ఎవడికి వాడు చేసుకోవాలి. కానీ ఈ కులం పేరు చెప్పి వాడు నాయకుడు అవుతాడు, వీళ్ళకి ఏమీ లేదు దానివల్ల. అసలు కులంలో పేదవాళ్ళకి ఏమీ జరగదు, ఎవరో కొందరు నాయకులు అవుతారు అంతే. నేనే అవ్వాలి, నా తర్వాత మా అబ్బాయి అవ్వాలి. ఒకవేళ అబ్బాయిలు లేకపోతే అప్పుడు అమ్మాయిలు, అప్పుడు అసలు ఆడాళ్ళు అవసరం లేదు. అక్కడ అబ్బాయిలు లేకపోతేనే అమ్మాయిలు, కొడుకు లేకపోతేనే కూతురు, కొడుకుంటే మళ్ళీ కూతురు అక్కల, ఇంకా తప్పదు. కాబట్టి ఇదంతా స్వార్థమే. ఇది ఏమీ లేకుండా నేను చేయగలిగిన పని ఏదో చేశాను, ఇప్పుడు విరమించుకుంటున్నా అంటే వారు హనుమంతుడి అంశతో సమానం. వారికి హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా. హనుమంతుని యొక్క ప్రవృత్తే అది. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది హనుమంతుని వ్యక్తిత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. మన జీవితాల్లో మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి. మంచం మీద పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టాలి అంటే ఈ లక్షణం ఉండాలి. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. లోపల మనకి ఏమీ అక్కర్లేదు వైరాగ్యం. గంటలో చచ్చిపోతాం అనుకోవాలంతే. ఇంకా జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, మనిషి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే 1 గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఎలా ఉంటాం అన్నాడు ఆయన. భగవద్ధ్యానం తప్ప మరి ఏం చేయను అన్నాడు. అయితే అదే చేయి, ఇంకేం చేయకని చెప్పాడు ఆయన. 1 గంటలో చనిపోతామని మనకు ఖచ్చితంగా తెలిస్తే ఏం చేస్తామండి? ఇక్కడ కూర్చుని ఇవన్నీ వింటామా? ఇంకా ఇదేనా వింటామేమో, సినిమా అయితే చూడం కదా. మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాం, ఇంకా ఏదో ఉంటాం అనుకుంటున్నాం. పరీక్షిత్తు మనకంటే అదృష్టవంతుడు. 7 రోజుల్లో చనిపోతామన్న విషయం ఖచ్చితంగా తెలిసింది ఆయన. కాబట్టి 7 రోజుల్లో భాగవతం విన్నాడు, భక్తిగా శ్రీకృష్ణ ధ్యానం చేశాడు, వెళ్ళిపోయాడు. మనం 7 రోజుల్లో చనిపోమని ఏమైనా గ్యారంటీ ఉందా? 7 గంటల్లో కూడా పోవచ్చు. మనం దురదృష్టవంతులం, మనకి తెలియదు. ఇంకా ఉంటాం అనుకుంటున్నాం. మన పరీక్షిత్తు కంటే ముందే పోవచ్చు. ఆయనకి 7 రోజుల్లో చనిపోతామంటే అందులో 2వ గ్యారంటీ ఉంది. ఆలోచించండి, 7 రోజులకు ముందు చనిపోయే అవకాశం లేదు. అది 2వ గ్యారంటీ. ఎవరైనా మనకి శాపమో వరమో ఇచ్చి నీ జాతకం నాకు తెలుసయ్యా, నువ్వేదో 2028 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ నువ్వు చనిపోతావు అని చెప్పారు అనుకోండి, 2028 అక్టోబర్ 19 వరకు మనం కంగారు పడక్కల. లారీ కింద కాదు, 16 లారీలు మనం నుంచి వెళ్ళిపోయినా మనం బావు. ఎందుకంటే ఆ వరం ఉంది మనకి. వరమో శాపమో ఏదైనా సరే. ఈలోపు ఈలోపు నువ్వు చేయవలసినవన్నీ చేసుకోవచ్చు కదా. ఆ 2028 అక్టోబర్ 21 గుర్తు చేసుకుని ఇప్పటి నుంచి ఏడిస్తే ఇంకో 2 ఏళ్ళు ముందే పోతాడు వీడు, రోగం వచ్చి. పోకపోయినా మంచాన పడతాడు. ఇంతెందుకు? అంచేత మరణరేఖ మనకి తెలియకపోవడం ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. ఎందుకు మంచిది అంటే మనం జాగ్రత్త పడ్డానికి, ఎందుకు చెడ్డది అంటే కంగారు పడకుండా ఉండాలి. అంచేత మనం దాని విషయంలో ఎలా ఉండాలంటే, ఎవరైనా వేదాంతం వింటున్న వ్యక్తులుగా, భాగవతం చదువుతున్న వ్యక్తులుగా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎప్పటికప్పుడే మన బాధ్యతలు నిర్వర్తించి ముగించుకుని ఐఎమ్ రెడీ, నీదే ఆలస్యం, యమధర్మరాజా నీదే ఆలస్యం, నీకు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే నేనేం చేయలేను, వచ్చి తీసుకుపో, నేను సిద్ధంగా ఉన్నా. అటువంటి వాడు సిద్ధంగా ఉంటాడు. హనుమంతుడు ఎప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. వీరాసనే సంస్థిత అంటే అర్థం అది. వీరాసనం అంటే ఏదో పరుగులు పెట్టడానికి కాదు, విరమించుకోవడానికి కూడా. ఈ జీవితం నుంచే నేను పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకేం అక్కర్లేదు. ఇక్కడ నేను చేసేదేదో చేశాను, చేయవలసిన పనులన్నీ చేశాను, రాయవలసిన పుస్తకాలన్నీ రాశాను, చెప్పవలసిన మాటలన్నీ చెప్పాను. ఇంకేమిటి? ఇంకా ఉంటే ఉన్నంతకాలం ఏం చేయాలో అదే కొనసాగిస్తాం, లేకపోతే మానేస్తాం. ఇది నిత్య సంతృప్తితో కూడిన జీవితం. అందుకే ఆయన ప్రవృత్తి నివృత్తి ఎలా ఉంటుందంటే రాముడు భీముడిని బట్టే ఉంటుంది. రాముడికి భీముడికి ఓ తేడా ఉంది. సరిగ్గా రామాయణంలో ఒక ఘట్టం, అదే ఘట్టం భారతంలో జరిగింది. ఆ ఘట్టానికి స్పందన, రాముడి స్పందన వేరుగా ఉంది, భీముడి స్పందన వేరుగా ఉంది. ఎప్పుడు నేను మొదటి రోజు ప్రవచనంలో చెప్పాను, ఒక వ్యక్తి జీవితాన్ని అంచనా వేసేటప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు, ఆ ఘట్టాల్లో ఆయన ఎలా స్పందించాడనే దాన్ని బట్టి అంచనా వేయాలి. ఎంత గొప్ప ఘట్టాలైనా, ఎంత బలహీనుడి జీవితంలో కూడా జరుగుతాయి. ఒక్కోసారి అదృష్టం బాగుంటే మామూలు బలహీనుడు ఒక్కసారి పెద్ద నాయకుడు అయిపోతాడు. అది అదృష్టం. అది దాన్ని బట్టి ఏదో ఆయన గొప్పవాడు అనకూడదు. ఇంకా అది ఏదో అనుకోకుండా కలిసి వచ్చింది అయ్యాడు మళ్ళీ అవడం. ఇంకా కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా కొందరు ఎంత గొప్పవాళ్ళైనా అలా ఉండిపోతారు. దురదృష్టకరమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి, అలా ఉండిపోతారని కూడా ఏం లేదు, తర్వాత మళ్ళీ మారచ్చు. అంచేది ఎప్పుడు జరిగిన ఘట్టాలను బట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి జీవితాన్ని అంచనా వేయకూడదు. మనం అన్ని దురదృష్టకరమైన ఘట్టాలే, అన్నీ గొప్పలే జరిగాయి, వాళ్ళ ఇంటూ అశుభమే జరగలేదు, అలాంటి ఇల్లు ఉండదండి అసలు. కేవలం అశుభాలే జరగడం, కేవలం శుభాలే జరగడం, అటువంటి ఇల్లు ఎక్కడా ఉండదండి. ఏ మనిషి జీవితం ఉండదు. ఆ ఘట్టాలను పట్టించిన ఇవ్వకూడదు, స్పందించిన విధానాన్ని బట్టి. ఒకే ఘట్టం జరిగింది రామాయణంలో, అదే మళ్ళీ భారతంలో జరిగింది. మొదటి రామాయణ ఘట్టంలో రాముడు సీతా నాయికులు, భారతం ఘట్టంలో ద్రౌపది భీముడు నాయికులు. రాముడి ప్రవృత్తి భీముడి ప్రవృత్తి తేడా ఇక్కడే తెలుస్తుంది. అరణ్యవాసంలో
సీతాదేవి రాముడు సరదాగా ఓ సరస్సు దగ్గరికి వెళ్ళారు. అక్కడ తామర పువ్వులు ఉన్నాయి. సరస్సులో తామర పువ్వులు ఉంటాయిగా. సీతాదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చెబుతాడు, తామరలన్నచో వలపు దారికి దారియు తెన్నులేదు, తామరలన్నచో వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామరయామె మోము తెలిదామరలాయమ కన్నుదోయి, కిందామరలామె కేలుగవ తామరలన్ మరలన్ జయించు, కాంతామరవాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజుగుల్ అని రాముడు వర్ణిస్తాడు. మా సీతకి తామర పూలంటే చాలా ఇష్టమయ్యా, తామరలన్నచో వలపు దారికి దారియు తెన్నులేదు. తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వేసేసిన కొత్త ప్రయోగం వలపు దారి. ఎవడైనా వేసాడా? ఏ కవి అయినా? వలపు దారి, ది వే ఆఫ్ లవ్. సీతాదేవి అంటే ప్రేమించడానికి దారి. ఏ ప్రేమ అంటే ఏమిటో, ప్రేమించడం ఏమిటో దారి చూపిస్తుంది ఆవిడ. అందుకని వలపు దారి అన్నాడు ఆయన. వలపు దారికి దారియు తెన్ను లేదు. మా ఆవిడికి తామర పూలు కనిపిస్తే ఒళ్ళు తెలియదయ్యా అన్నాడు హనుమంతుడికి చెబుతూ. సీతాదేవి అంటే ఏమిటో మాకు తెలియాలి కదయ్యా, ఓ ఫోటో అయినా ఇవ్వాలి కదా. మరి సీతాదేవిని చూసావంటే లంకకి వెళ్ళి ఎవరిని చూడాలి నాకేం తెలియదయ్యా. అందుకని ఏమైనా ఫోటో ఉందా, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా, ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఏం చెప్పనయ్యా అని చెప్పిన పద్యం ఇది. దీనివల్ల హనుమంతుడికి మరింత అయోమయం. ఇది ఎంత ప్రేమ శృంగారం చెబుతున్నాడు. ఆయనేమో బ్రహ్మచారి, ఆయనకు అర్థమవలేదు ఈ పద్యం. ఏమో బాబు మీరు ఏడుస్తారు మాకెందుకులే అనుకున్నాడు. ఈ వలపుదారి ఇవన్నీ నాకెక్కే మాటలు కావు. ఏం చెప్పాడంటే పొందామరయామె మోము. అసలు ఆవిడ శరీరమే తామరపు పోయా, ఎందుకంటే ఆవిడ ముఖం బంగారు పద్మంలా ఉంటుంది. తెలిదామరలాయమ కన్నుదోయి. ఆవిడ 2 కళ్ళు 2 తెల్ల తామర పువ్వుల్లా ఉంటాయి. ముఖమేమో బంగారపు తామర పువ్వు, కళ్ళేమో తెల్లదామర పువ్వు. కిందామరలామె కేలుగవా. ఆవిడ 2 చేతులు 2 ఎర్రదామర పువ్వులా ఉంటాయి. తెల్లదామర పువ్వుని పుండరీకం అంటారు, ఎర్రదామర పువ్వుని అరవిందం అంటారు. అందుకని ఆవిడ ముఖం బంగారు తామర పువ్వులా ఉంటుంది, చేతులు ఎర్రదామర పువ్వుల్లా ఉంటాయి, కళ్ళు తెల్ల తామర పువ్వుల్లా. అంటే ఒళ్ళంతా పద్మాలకి నిలయమే కదా అన్నాడు. కాకుండా ఎలా ఉంటుందండి? ఆవిడెవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని శ్రీ సూక్తంలో చెప్పినవాడే కదా, లక్ష్మీదేవి కదా. పద్మాల్లో పుట్టింది, పద్మాల్లో పెరిగింది, పద్మాలే ధరించింది ఆ తల్లి. ఆవిడ ఏ జన్మెత్తితే మాత్రం సీత అయినా రుక్మిణి అయినా పద్మాలనే ప్రేమిస్తుంది. అందుకని సరస్సు దగ్గర పద్మాలు కనపడేసరికి సీతాదేవి ఏం చేసిందంటే రాముడిని సరదాకి 2 తామర పూలు పట్టుకురావయ్యా, ఊరికే మొగాడు ఇక్కడ కూర్చుంటే సరిపోయింది ఏమిటి అన్నాడు. ఈయన వెంటనే మంచి గజ ఈతగాళ్ళలాగా గోచి బిగించేసి అక్కడికి దిగాడు. తామర పూలు పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. వెంటనే ఆవిడ ఇలా పెట్టుకుంది, 2 బొగ్గల మీద అలా పెట్టుకుని ఎలా ఉన్నాయి అని అడిగి. రాముడు చాలా తెలివైనవాడు, సరసం తెలిసినవాడు. సీత, నీ బొగ్గల కంటే అవి ఏమైనా అందంగా ఉన్నాయా అన్నాడు. అది భార్యతో మాట్లాడే విధానం రామాయణం చెబుతాం. ఆవిడ అడిగింది ఎందుకంటే తామరపూలు ఎలా ఉన్నాయని చెప్పడానికి కాదు, ఆవిడ ఎలా ఉందో చెప్పడానికి. అదే మనం అర్థం చేసుకోవాలి. కొత్త చీర కట్టుకుని వచ్చి పక్కన నిలబడి ఆడవాళ్ళు టిఫిన్ అక్కడ పెట్టి అంటారు. గొంతులో కెచ్చకెచ్చా విక్షి వ్యాపారపు వాడు అనకూడదు, దరిద్రుడు అంటారు వీడిని. కొత్త చీర ఎలా ఉందో చెప్పి తగలడవయ్యా అని అర్థం దానికి. టిఫిన్ ఎలా ఉందని అర్థం కాదు. నేరుగా ఇలా చీర ఎలా ఉందని అడగరు, అలా అడిగేదాన్ని పెళ్ళాం అనరు. ఆవిడకు సిగ్గు పద్ధతి ఒక వ్యవహారం ఉంటుంది, అది గ్రహించుకోవాలి. దాన్నే సరసం అంటారు. నేను డైరెక్ట్ స్పీచ్లో ఎవరూ చెప్పరు ఇక్కడ. అందుకని ఆవిడ తామరపూలు ఇలా పెట్టుకుని ఎలా ఉంది అంటే రాముడికి తెలుసు ఆవిడ కళ్ళ గురించి అడిగింది, ఆవిడ కపోలాల గురించి అడిగింది, తామరపూల గురించి కాదని. అందుకే నీ కళ్ళ ముందు నీ కపోలాల ముందు ఈ తామరపూలు ఏమో సరిపోతాయండి. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో అని ఊరుకుంది. మళ్ళీ తామరపూలు తెమ్మని అనలేదు, రాముడికి రిస్క్ తప్పింది. అదే ఘట్టం భారతంలో జరిగింది. దాంతోనే మొదలు పెడతాం ఇవాళ. భీమాంజనేయం, అక్కడే ఆంజనేయుడు కనిపిస్తాడు. భీముడు ద్రౌపది వనవాసంలో ఆ సంవత్సరం ద్రౌపదీదేవి భీముడితో కాపురం చేస్తూ ఉండడం వల్ల ఇద్దరు హిమాలయ పర్వతాల్లో సంచరిస్తున్నారు. హిమగిరి సొగసులు మురిపించను మనసులు. పాండవ వనవాసంలో ఎన్టీఆర్ సావిత్రి అద్భుతంగా నటించారు. ఘంటసాల గారు సుశీల గారు పాడారు అద్భుతమైన పాట. అందుకని ఆ పర్యటన ఆ శృంగారయాత్ర సరదాగా నడుస్తుంది. ఈలోపు ఆకాశం నుంచి ఒక పుష్పం వచ్చి వారి కళ్ళ ముందు రాలింది. అదే సౌగంధిక పుష్పం. అది ఎక్కడి నుంచో గాలికి వచ్చి రాలింది.
ఆ పుష్పాన్ని కూడా ద్రౌపది ఇలా కపోలం మీద పెట్టుకుని భీముడిని అడిగింది, ఎలా ఉంది ఎలా ఉంది అని అడిగింది. ఎలా ఉండమేంటి, అద్భుతంగా ఉంది, కావాలంటే చెప్పి ఒక 100 పట్టుకొస్తాయి. పూల మార్కెట్లో ఉండాల్సిన వాడు ఈయన, భర్తగా ఉండాల్సిన వాడు కాదు. ఒక 100 పట్టుకురమ్మని నేను ఎవడు చెప్పాడు, ఓవర్ యాక్షన్ తప్పితే. ఇదే రాముడికి భీముడికి తేడా. రాముడు భీముడు ఎన్టీ రామారావు సినిమా చూసినా అర్థమవుతుంది ఇద్దరికి తేడా ఏమిటో. 2 పాత్రలు అయినా వేస్తాడు. రాముడు ధీరోదాత్తుడు, ఈయన ధీరోద్ధతుడు. ధీరత్వం ఇద్దరిలోనూ ఉంది, ఉదాత్తత ఆయనలో ఉంది, ఉద్ధతి అంటే గర్వం ఈయనలో ఉంది. ఆ గర్వమే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రాముడు గర్వం లేదు. భీముడు రాముడు అంతటి నాయకుడే. భీముడు చంపిన వాళ్ళందరూ రాక్షసులే, మంచి వాళ్ళని ఎవరిని ఆయన ఎవడో ఏం చంపలేదు, రాక్షసులనే చంపాడు, దుర్మార్గులనే చంపాడు. కానీ నేను చంపాననే గర్వం చాలా ఉంది ఆయనకి. నేను తప్పితే ఇంకెవడూ చంపలేడనే గర్వం కూడా ఉంది. దీనికి హనుమంతుడు బుద్ధి చెబుతాడు. అది హనుమంతుని యొక్క వ్యక్తిత్వం. రాముడి దగ్గర పరమభక్తుడుగా ఉన్నాడు. రామ నీ భక్తికి పుణ్యరాశి నెలవు అని నిన్న మనం చెప్పుకున్నాం. బ్రహ్మ విద్యకు ఇమ్మేటి పట్టుగొమ్మ. ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు గారు హనుమంతుడి వ్యక్తిత్వాన్ని వర్ణించింది నిన్న చెప్పుకున్నాం మనం చాలా విశదంగా. బ్రహ్మ విద్యకు ఇమ్మేటి పట్టుగొమ్మ అతుల ధైర్యమునకు ఇమ్మహాత్ముడిమ్ము ఘనతపో నిధానమునకు ఘనతపోధనమునకు ఈతడు ఈయన నిధానము అతుల ధైర్యమునకు ఇమ్మహాత్ముడిమ్ము రామ నీ భక్తికి పుణ్యరాశి నెలవు. రామభక్తికి నివాస స్థానం ఎవరంటే హనుమంతుడు అన్నారు. రాముడి ఎంతంత భక్తుడుగా ఎందుకున్నాడు అంటే ఆయన ధీరోదాత్తుడు కాబట్టి, ఆయన గర్వించడు కాబట్టి. భీముడి దగ్గర ఎలా ఉంటాడు, భీముడు ధీరోద్ధతుడు. ఇక్కడ బొగ్గ దగ్గర కపోలం మీద సౌగంధిక పుష్పం పెట్టుకుని బాగుందా అంటే నువ్వు బాగున్నావు, నీ కళ్ళు బాగున్నాయని చెప్పాలి. కానీ పోనీ పువ్వు బాగుందన్నా పర్వాలేదు, కానీ ఆ పూలు ఏమన్నా ఒక 100 కావాలంటే చెప్పొచ్చు. ఏమన్నా అమ్ముకుంటారా ఇద్దరు కలిసి? సాయంత్రం ఈ పూలండి, 100 పూలు ఎందుకండి, ఆడవాళ్ళకి 1 2 కావాలి. కానీ పరాక్రమం అన్నమాట, పౌరుషం. నీకు కావాలంటే చెప్పి ఒక 100 పట్టుకు. ఆవిడ సొమ్మే పోయింది, పట్టుకురమ్మని చెప్పింది. చచ్చాడు నానా యాతనలు అయినాయి ఇక్కడికి. అందులో మొదటి యాతన ఇప్పుడు చూస్తాం మనం. ఇదే ఓవర్ యాక్షన్ చేయకూడదు ఎప్పుడు, ఎంటా బయట ఆఫీసులో కూడా. ఆఫీసులో బాస్ ఏదైనా పని చెప్తే ఆయన చెప్పిన పని చేయాలి. ఇదేముంది సార్ మీరు ఇంతకంటే చెప్పండి అంటే ఓవర్ యాక్ట్ గట్టి పని చెప్తాడు. 1 ఏడాది వరకు నువ్వు లేవు అక్కడి నుంచి. చేయకూడదు అలాగా. ఆయన చెప్పిన పని ఏదో చేయరాదా, ఇంకెందుకు ఇదేముందో సార్ ఎవడైనా చేస్తాడు, నాకు ఇంతకంటే గట్టి చెప్పాలి మీరు, నువ్వు తట్టుకోలేని పని చెబుతాడు ఆయన. చేయలేక చతికిలు పడతాం. ఇదే మనం భీముడి నుంచి నేర్చుకోకూడని లక్షణం, రాముడి నుంచి నేర్చుకోవలసిన లక్షణం. ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదే రాముడు భీముడు, అదే రామాంజనేయం. ఇవాళ భీమాంజనేయం చూస్తాం. ఇప్పుడు సౌగంధిక పుష్పాలు తెమ్మందిగా ఒక 100 పరిగెట్టాడు, వెళ్ళాడు. మామూలుగా వెళ్ళాడా? ఆ వెళ్ళేటప్పుడు హాయిగా ఎప్పుడు పరుగు పందెం పెట్టుకున్నవాడు, యుద్ధం చేయాలనుకునేవాడు అవసరమైతే యుద్ధం చేయాల్సి వస్తుందేమో అని ఊహించి శక్తిని రిజర్వ్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి. శక్తిని ముందే ఖర్చు పెట్టేయకూడదు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే వెళ్ళేవాడు తిన్నగా వెళ్లకుండా బడి మానేసి రోడ్డు మీద తిరిగేవాడు. ఆ రోడ్డు పక్కన ఉండే మొక్కలన్నీ పువ్వులు తెంచేసి ఆకులు పీకేసి నానా గొడవ చేస్తూ పోతూ ఉంటాడు. వీడు మానేసిన వాడు మామూలుగా పోవచ్చుగా, మామూలుగా పోడు, అవన్నీ పీకేస్తాడు. ఏం పని? అలాగే ఈయన కూడా గద పట్టుకుని ఆ దగ్గర కనిపించిన ఏనుగులను కొట్టేసి చెట్లను కొట్టేసి ఆ చెట్లను అడ్డంగా బారేసి ఇదంతా చేశాడు. దేనికి ఇది? భీముడు అంటే అంతే. ఈయన చేయగలడు కాబట్టి చేయడమేనా, ఆలోచించుకోవాలి కదా. ఈ చెట్లన్నీ పడగొడుతూ మధ్యలో ఏం చేశాడు? శంఖధ్వానం చేశాడు. ఆ శంఖధ్వానం గంధమాదన పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుడికి వినపడింది. అక్కడ అన్నదమ్ముల మధ్యలో అనుబంధం చూడండి, ఇద్దరు వాయుదేవుని కుమారులు కావడం వల్ల శంఖధ్వానాన్ని బట్టి హనుమంతుడు మా తమ్ముడో అని గమనించాడండి. అది శంఖధ్వానం అంటే, అనుబంధం అంటే అది. తమ్ముడు కారు హారణ మోగితే అన్నగారు వెంటనే గుర్తుపట్టాలి, ఇది మా తమ్ముడు కారు హారణ, నాకు తెలుసు అని. అదే రకమైన కారు ఇంకోడుకున్నా అది వేరు ఇది వేరు. తమ్ముడు కారు హారణ ఎలా మోగిస్తాడో అన్నగారికి తెలుస్తుంది. భర్త ఇంటికి వస్తున్నాడనే విషయం కారు హారణ ద్వారా గుర్తుపట్టగలిగినటువంటి ఇల్లాళ్ళు చాలామంది ఉన్నారు. నమస్కారం. ఆ కారు హారణ అలా మోగింది అంటే ఆయన వస్తున్నట్టు లెక్క. ఇంట్లో అంత అటెన్షన్ అయిపోతారు. ఎందుకంటే ఒకే కారు, ఆ కారు ఇంకో ఊళ్ళో ఎంతోమందికి ఉండొచ్చు, కానీ మోగించే విధానాన్ని బట్టి హారణ తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. మన కారు హారణ మనకి మైల్ దూరం నుంచి వినపడుతుంది, మా కారు వస్తుందంట. అలాగే పూర్వం రాజులు ఏనుగు ఘీంకారాన్ని, గుర్రం సకిలింపుని గమనించేవారు.
అంతకెందుకు నలదమయంతుల కథలో ఆశ్చర్యకరమైన సన్నివేశం. బాహుకుని రూపంలో ఉండి, బాహుకుని రూపంలో నలుడు రూపంలో లేడు, వంటవాడు రూపంలో కుబ్జుడు వామనుడు రూపంలో ఉండి అవయవాలు కూడా రకరకాలుగా మారిపోయిన స్థితిలో ఋతుపర్ణ మహారాజును కూర్చోబెట్టి రథసారథ్యం చేసుకుని వస్తుంటే విదర్భ నగరం పులిమేరల్లోకి రాగానే రథచక్రపు సవ్వడి విని శయేషనలో రాజా మమ ప్రియక అని దమయంతి గుర్తుపట్టేసింది. ఖచ్చితంగా ఈ రథచక్ర ధ్వానం మా ఆయన నలమహారాజు సారథ్యం చేస్తుంటేనే వస్తుంది, మరొకడు కాడు. వాడెవడో నలమహారాజు అంటే వాడు బాహుకుడు, పొట్టిగా ఉన్నాడు. నలమహారాజుకి ఈయనకి ఈయన నల్లమహారాజు, పైగా ఆయన పొడుగు, ఈయన పొట్టి. అయినా దమయంతి రథచక్రాల సవ్వడిని బట్టి అది నలమహారాజు, సయేష నలో మహారాజా, ఖచ్చితంగా నాకు తెలుసు ఆ సవ్వడి, ఇన్నేళ్ళు కాపురం చేసింది అని నాకు తెలీదా అంటే చెలికత్తులు ఆశ్చర్యపోయారు. నలుడు ఎక్కడ లేడమ్మా, ఉన్నాడో లేడో కూడా అనుమానం, ఆయన ఎక్కడికి రావడం ఏంటి? పైగా ప్రకటించింది ద్వితీయ స్వయంవరం, భార్య భర్త బతుకుండగా రెండో పెళ్లి చేసుకుంటుంటే భర్త ఆ స్వయంవరానికి వస్తాడా? దేనికి? భోజనం చేసి పోవడానికే. ఎలా వస్తాడు? ఎవడైనా అవమానం కదా. ఏమో నాకు అవన్నీ తెలియదు. ఆ మోత, ఆ రథచక్ర ధ్వని మాత్రం నలమహారాజుదే. మీరు చూడండి, అంతే జరిగింది. అది అనుబంధం అంటే అన్నదమ్ముల అనుబంధమేనా, భార్యాభర్తల అనుబంధమేనా, తల్లిదండ్రులు పిల్లల అనుబంధమేనా, అటువంటిది. అంత ఆత్మీయత, అంత గుర్తు ఉంటే ఆ అనుబంధం నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకని శంఖధ్వానం, పౌండ్రం దధ్మౌ ప్రతాపవాన్. భీముని యొక్క శంఖం పేరు పౌండ్రం, ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయం, అర్జునుని యొక్క శంఖం పేరు దేవదత్తం, నకులుని యొక్క శంఖం పేరు సుఘోషం, సహదేవుని యొక్క శంఖం పేరు మణిపుష్పకం. వాళ్ళ శంఖాలకు వాళ్ళ అందమైన పేర్లు పెట్టుకున్నారు. అందులో భీముని శంఖం పేరు పౌండ్రం, అది బాగా తెల్లగా ఉంటుంది, పుండరీకంలాగా. పౌండ్రం దధ్మౌ ప్రతాపవాన్ అంటాడు భగవద్గీత మొదటి అధ్యాయంలో వస్తుంది, భీముడు మోగించిన శంఖం. ఆ పౌండ్ర శంఖం యొక్క ధ్వని వినపడగానే హనుమంతుడు, మా తమ్ముడో, మై క్లోజ్ బ్రదర్ వస్తున్నాడయా అని చెప్పి సంతోషించి ఓ పెద్ద చెట్టెక్కి పైనుంచి చూసేట. ఈయన మొత్తం ఏనుగులను చెత్తగొట్టుకుంటూ చెట్లు పడగొట్టుకుంటూ వస్తాడు. మన వాడికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఒకసారి చెప్పాలి రా, అసలు వీడికి ఎలా ఉండాలో తెలియట్లేదు, అనవసరంగా ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. పైగా ఆవిడెవరో సౌగంధిక పుష్పాలు తెమ్మని చెప్పింది, అవి తేవచ్చుగా. దీనికి ముందే ఈ శక్తి అంతా వృధా అయిపోతే అక్కడ ఏం చేస్తాడు? వెళ్ళాక యుద్ధం చేయాల్సి వస్తే. ఇతనికి ఒక్కసారి గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే అతను వచ్చే దారిలో ఈయన కూడా 4 చెట్లు కూలగొట్టి తోక అడ్డంగా బారేసి కూర్చున్నాడు అక్కడ. మామూలుగా బారేలా, తోక ఒకసారి ఇలా అడ్డం పెట్టి ఉందో పైకి లేపి శబ్దం చేశాడు. ఆ శబ్దం ఎలా ఉందో ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో వర్ణిస్తాడు ఈ ఘటనలో. గోలాంగూలోత్తములాంగూల స్ఫోటనరవంబు, గోలాంగూలోత్తములాంగూల స్ఫోటనరవంబు, ఘోరంబై వాచాలత చేసే అశేష మృగాళి భయమునంద గిరి గుహాముఖములకున్, గోలాంగూలోత్తములాంగూల స్ఫోటనరవంబు, ఘోరంబై వాచాలత చేసెను అశేష మృగాళి భయమునంద గిరి గుహాముఖములకున్, అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగామ జగ్ముహు అని సుందరకాండలో వర్ణించిన. సుందరకాండలో సీతాదేవిని వెతుకుతూ విసిగి వేసారి అంతఃపురంలో పెట్టాడేమో చూద్దామని అంతఃపురంలోకి వెళ్ళాట. అక్కడ రావణాసురుడు పడుకుని ఉన్నాడు మంచం మీద. వాడి పక్కనే ఒక స్త్రీ పడుకుని ఉంది. ఇంకా మళ్ళీ ఆవిడ అచ్చం సీతాదేవిలాగే ఉంది. రాముడు చెప్పిన సీతాదేవి లక్షణాలు ఇంచుమించుగా ఆవిడలో కనపడుతున్నాయి. ఒక్కసారిగా హనుమంతుడికి ఆవేశం వచ్చేసింది. ఒక్కసారి లక్ష్యం చేరుకున్నామంటే పరమానందం కలుగుతుంది కదా, అది నిజమైన లక్ష్యమో లేదో తెలియదు, కంగారు పడిపోతాం, అక్కడే పోటీలు దెబ్బతింటాం. లక్ష్యం చేరుకునేటప్పుడు కూడా పరుగు సమానంగానే పెట్టాలి. ఆ చివరి చేరుకునే సమయంలో పొరపాటు చేసినా దెబ్బతింటాం. ధర్మరాజు అజ్ఞాతవాసం అనే లక్ష్యాన్ని ముగించడానికి 13 సంవత్సరాల, అది మొత్తం ఏడాది కదా, 11 సంవత్సరాల 29 రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వీడి ఇల్లు బంగారంగా. 30వ రోజున చిన్న పొరపాటు చేశాడు, గోప పగిలిపోయింది. గోప కాదు, మాడు పగిలింది. అజ్ఞాతవాసంలో 11 నెలల 29 రోజులు, అంటే ఇంకొక రోజు ఉంటే అయిపోతుంది అజ్ఞాతవాసం. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అంటే అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కీచకుడు ద్రౌపదిని ఏడిపించుకు తింటుంటే తరువుకుని వస్తూ ఉంటే భీముడు కోపం వచ్చి చెట్టు పైకెత్తుతాడు.
ఆ చెట్టుతో ఎక్కడ కీచకుడిని చంపేస్తాడో, చంపేస్తే కీచకుడు అంతటి వాడిని చంపగలిగిన వాడు భీముడే. ఇక్కడ దుర్యోధనుడు గూఢచారులు ఎవరైనా ఉండొచ్చు సభలో, వాళ్ళు గ్రహించి దుర్యోధనుడికి చెబుతారు. వెంటనే వాడు గూఢచారులను పంపిస్తే భీమా ఇండోర్, ధర్మజ ఇండోర్ అంటే మళ్ళీ 12+1+3 స్కీమ్ అయిపోతుంది ఇక్కడ. ఇదంతా కంగారు పడే వలలా వలలుండెక్కడ చూచే ఒండెడ నసివ్యక్ష్మాజముల్ పుట్టవే అని హెచ్చరించాడు. అంత కంగారులో కూడా ధర్మరాజు నోట వలలుండు అనే మాట వచ్చింది, భీముడు అనే మాట రాలా. మనం సాధారణంగా కంగారులో ఉంటే అసలు భాష వచ్చేస్తుంది. సాధారణంగా కంగారులో ఉంటే అసలు భాష వచ్చేస్తుంది. ఒక కవి, ఒక పండితుడు 7-8 భాషల్లో పండితుట్ట. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చేట. ఆయన 8 భాషల్లో నేను మాట్లాడతానండి, నా మాతృభాష ఏదో చెప్పగలిగితే నేను ఓడిపోయినట్టే అన్నాడు. అక్కడ కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, తుళు, సంస్కృతం లాంటి భాషల పండితులందరూ కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. కర్ణాటక రాజ్యంలో కృష్ణదేవరాయల గురించి మాట్లాడడం ఒక అదృష్ట మహానుభావుడు పరిపాలించిన భూమి ఇది. కర్ణాటక దేశాధీశ్వరుడు అంటారు ఆయన. ఆయన సభలో ఇన్ని భాషల పండితులు ఉన్నారు. ఉండగా ఈయన వచ్చి, మీ పండితులు ఎక్కువ కదండి, మీ పండితులు ఏ పార్టీ వాళ్ళు చూస్తానో, నేను 8 భాషల్లో మాట్లాడతాను, ఒకే విషయం, ఒకే సబ్జెక్ట్, ఒకే విషయం, లోక్సభ ఎన్నికలు అన్నదాని మీద 8 భాషల్లో మాట్లాడతాను అన్నాడు. మాట్లాడాడు. ఎంత సహజంగా ఉందంటే ప్రతి భాష మాట్లాడుతుంటే అదే ఆయన మాతృభాష అన్నట్టుగా ఉంది. అందులో ఉండే భాష కాదు, యాస కూడా పట్టుకున్నాడు, యాక్సెంట్. తెలుగు రాయలసీమలో ఒకలా ఉంటుంది, తెలంగాణలో ఒకలా ఉంటుంది, గోదావరి జిల్లాలో ఒకలా ఉంటుంది, గుంటూరు కృష్ణాలో ఒకలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చాక పిల్లల తెలుగు వీటన్నిటిని మించిన విశేషమైన తెలుగు అది. ఆ యాసే వేరే సార్, అది మనకి ఏదో అర్థం కాదు. అది కానీ అందుకని పట్టుకోలేకపోతున్నారు, అందరూ ఓడిపోయారు. ఏమోనండి, కష్టంగా ఉంది, కష్టంగా ఉంది. తెనాలి రామకృష్ణుడు తెక్క మనిషి కదా, ఎవడు చేయని వాడు చేస్తాడు. నేను ఈ పూటకు మా ఇంటికి రమ్మానంటే నేను రేపు చెప్తాను ఈయన సంగతి అన్నాడు. ఈయన ఆయన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే గెలిచాడు కదా, రాత్రి భోజనం పెట్టాడు, పడుకోమన్నాడు. శుభ్రంగా ఆయన గుర్రెట్టి పడుకుంటుంటే వెళ్ళి ఆ మోకాల పైన పెక్క పట్టుకుని గట్టిగా తొడపాసం పెట్టాడు. అమ్మో అన్నాడు. వీడు భాష తెలుగు అన్నాడు. అంచేది మనిషి ఎప్పుడు కంగారు పడినప్పుడు సహజమైన భాష మాట్లాడతాడు. ధర్మరాజు ఎంత ప్రజ్ఞావంతుడు, ఎంత నిగ్రహం కలిగిన వాడంటే కంగారు వచ్చినా మాట్లాడలా. అంత కంగారులో కూడా వలలుండి ఎక్కడ చూసి అన్నాడు, భీముండి ఎక్కడ చూసి అనలేదు. దక్షిణ గోగ్రహణం జరిగింది. సుశర్మ దండయాత్రకు వచ్చాడు దుర్యోధనుడు యొక్క నియామకం ప్రకారం. ఆ సుశర్మతోటి భీముడు యుద్ధం చేశాడు. వీళ్ళు 9 వెళ్ళారు, అర్జునుడు తప్ప అందరూ వెళ్ళారుగా. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వెళ్ళారు. అందులో భీముడు ఇంకా ఎంతగా ఆ సుశర్మ విరాటరాజును పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, బంధించి తీసుకెళ్ళిపోతున్నాడు, రథంలో కూర్చోబెట్టి. విరాటరాజు ఓడిపోతే మొత్తం ఓడిపోయినట్టే కదా, రాజు ఓడిపోతే ఇంకేం లేదు. అందుకని భీముడు కోపం వచ్చి ఒక పెద్ద రథం ఉంటే రథాన్ని లేపాడు పైకి. వెంటనే ధర్మరాజు వచ్చి, రథాన్ని చెట్లని లేపకరా బాబు, ఇవి లేపగలిగిన వాడు భీముడు ఒక్కడే అన్న విషయం తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకా వనవాసం 15 రోజులు ఉందిరా, నీ ఇల్లు బంగారంగా, ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయగల, ఏమన్నా సరే చెట్టు లేపేస్తావు, పెట్టి లేపేస్తావు, చెయ్యి లేపితే చాలు కదా, చెట్టు ఎందుకు లేపడం అన్నాడు. నువ్వు భీముడిలా ఉండకు, మామూలుగా యుద్ధం చెయ్యి, మనం తెలవకూడదు, ఇప్పుడు ఇంకొక 15 రోజులు ఆగాలన్నాడు. సరే అన్నయ్య, ఎప్పుడు ఇంతే అధవశాంతం, సత్యం అనుకుని అక్కడ పెట్టాడు వాడు. ఎప్పుడు ఈయన రెచ్చిపోవడం, భీముడు అనే మత్తగజం రెచ్చిపోవడం, ధర్మరాజు అనే అంకుశం ఓ పోటు పడవడం. ఇంతగా తమ్ముడికి జాగ్రత్తలు చెప్పిన వాడు ద్రౌపది ఇంచుమించు మానభంగానికి గురైన పని ఏడుస్తూ వస్తే కూడా నువ్వు ఇంకా నటన చేయక్కర్లేదు, వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో, నీ భర్తలు చూసుకుంటారు అని ఎకశక్యంగా మాట్లాడాడే అజ్ఞాతవాస పరిసమాప్తి కోసం. అటువంటి ధర్మరాజు చివరి రోజున నిగ్రహం కోల్పోయాడు. లక్ష్యం చేరే ముందు జాగ్రత్తగా ఉండకపోవడం అంటే అది. ఉత్తర గోగ్రహణం జరిగింది. బృహన్నల కూడా వెళ్ళాడు. ఉత్తరుడు భయపడ్డాడు, బృహన్నల రధికుడుగా మారాడు. ఉత్తరుడు సారథ్యం చేశాడు. తుక్కు రేపేశారు కౌరవులందరినీ. వస్తుండగానే ద్వారపాలకుడు వచ్చి, మహారాజా, ఉత్తర కుమారుడు కౌరవ సైన్యాన్ని జయించి వస్తున్నాడు అన్నాడు. విరాటరాజుకి చాలా ఆనందం. అసలు ఉత్తరుడెంత, కౌరవ సైన్యం ఎక్కడా, జయించగలడా? కానీ ఈ కొడుకు అనేటువంటి పుత్ర వ్యామోహం ఎలా ఉంటుంది అంటే అన్నీ నమ్మేయాలని అనిపిస్తుంది. మనకి వ్యామోహం ఎక్కడుందో అక్కడ ఎదుటి వాళ్ళు ఏం చెబితే అది నమ్మేస్తాం. అందుకే వ్యామోహాలకు లోను కాకూడదు, ఏ వ్యక్తి పట్ల వ్యామోహాలు ఉండకూడదు. కర్తవ్యం ఏదో అది చేయడమే అంతే. వ్యామోహానికి ఒక్కసారి లోనయ్యాం, విపరీతమైన ప్రేమ పెంచుకున్నామంటే వాళ్ళు ఏం చెబితే అది నమ్మేస్తాం. ఇంకా మనకి అసత్యం కూడా సత్యంలా కనపడుతుంది. మనం ఎంత ప్రేమించే మనిషిని కూడా ప్రేమించాలి, కానీ వ్యామోహపడకూడదు. ఓ కంట కనిపెడుతూనే ఉండాలి, వాళ్ళు చెప్పిందంతా నిజమని అనుకోకూడదు, లేకపోతే మొత్తం మాయలు మోసాలే జరుగుతాయి.
ఈ విరాట్ రాజు పుత్రప్రేమ. అందుకని ఆయన వెంటనే ధర్మరాజా వై ఇంకో ఆటై, మరి పేకాడుతుంటే మరి శుభవార్త తెలిసింది కదా, ఇంకో ఆటై మా వాడిని నెగ్గట్ట అన్నప్పుడు కూడా నిజమేనండి అని ఊరుకోవచ్చు కదా, ఈయనకి ఎందుకు వచ్చింది? మీవాడు కాదండి, బృహన్నల వల్ల ఇది జరిగి ఉంటుంది అన్నాడు. ఎవడనమన్నాడు ఈయన్ని. ఇదే లక్ష్యించి ఏరే ముందు చివరి క్షణంలో అజాగ్రత్తగా ఉండి మొత్తం పోగొట్టుకోవడం అంటే ఇది. ఇంతవరకు ఇంత జాగ్రత్తగా ఉండి తమ్ముళ్ళందరికీ జాగ్రత్త చెప్పిన వాడు చెప్పొచ్చు కదండి. మనం కూడా జీవితంలో అదే నేర్చుకోవాలి. పరీక్షలకు తయారైతే చివరి క్షణం వరకు, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే చివరి క్షణం వరకు, సంసారాల్లో విషయాలు అంతే, పెళ్లి తలపెట్టినా పేరెంట్లను తలపెట్టినా చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకైపోయింది ఇంకేం పర్వాలేదని అశ్రద్ధగా ఉన్నామంటే అన్నీ ఉంటే మంగళసూత్రం సమయానికి కనపడకుండా పోతుంది. ఎక్కడ పెట్టారో తెలియదు, ఎవరు తీశారో తెలియదు, నానా యాతన అయిపోతుంది. అక్కడ అసలు కనపడదు. అంచేత ముఖ్యమైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎంత కంగారుగా ఉన్నా ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించి, వేరే అబ్బాయి ఇది పట్టుకుని ఇక్కడే కూర్చొని నువ్వు ఎక్కడికి వెళ్ళకని చెప్పాలి. కన్యాదాత ముఖ్యంగా అమ్మాయి తండ్రి వీళ్ళ దగ్గర లక్షల కొద్దీ డబ్బు అట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, బంగారం అట్టు పెట్టుకోవాల్సి, ఆడాళ్ళ దగ్గర కూడా అవసరం ఉంటుంది. ముఖ్యమైన వాళ్ళని దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టుకుని ఆ బాధ్యత అప్పగించి నేను అడిగినప్పుడు ఏం చెప్పాలి. ఇచ్చినట్టుగా ఓ గిల్లు కూడా గిల్లాలి అవసరమైతే. ఇచ్చా గిల్లుతూ ఉంటారు కొంతమంది. గిల్లింది గుర్తుంటుంది, ఇచ్చింది గుర్తుండకపోయినా మళ్ళీ గిల్లగానే ఎందుకు గిల్లేరో గుర్తొస్తుంది, ఏదో ఒకటి చేస్తారు. సేమ్ పిచ్ అంటారు, ఏదో ఒకటి అంటారు. ఇదంతా ఎందుకంటే జాగ్రత్త కోసం. ఎక్కడ అశ్రద్ధ చేసినా అది దెబ్బతినేస్తుంది. అందుకని ఇక్కడ ధర్మరాజు పడిన జాగ్రత్త కూడా హనుమంతుడు పడాలి. కానీ భీముడు పడుతున్నాడు ఇక్కడ. చివరికి ఎడుతూ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆయన ఇలా పెడుతూ తోక అడ్డం పెట్టి ఒక్కసారి తోక పైకి లేపి కిందికి చట్ మన కొట్టాడు. అక్కడ సుందరకాండలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగద్దని. ఎందుకంటే అక్కడ మండోదరను చూశాడు ఆయన. రావణాసురుడు పక్కనే మండోదర కాకపోతే సీత ఎందుకు ఉంటుందండి? కానీ మండోదరను చూసి అచ్చం అదే కళ, అదే తెలివితేటలు, అదే సౌశీల్యం, అదే పాతివృత్యం, అదే లక్షణాలు, శారీరక మానసిక లక్షణాలన్నీ పడుకున్న స్త్రీలో కూడా కనపడుతూ ఉంటే ఆవిడే సీత అనుకుని తోక ఆస్ఫోటయామాస కిటికీ కేసి ఒక్క దెబ్బ కొట్టేట. చుచుంబ పుచ్చం తోక ముద్దెట్టుకున్నట్ట, కిటికీ ఊసలు పట్టుకుని పైకి ఎగిరేట, కిందికి దిగేట, బయటికి వెళ్ళేట, లోపలికి వచ్చేట. నిద్రసేన్ స్వాం ప్రకృతిం అన్నాడు. తన కోతి బుద్ధి అంతా చూపించాడు అన్నాడు వాల్మీకి. హనుమంతుడు అక్కడ కోతి అయిపోయాడు ఒక్కసారిగా. అప్పుడు ఆలోచించాట, నా ఇల్లు బంగారంగాను కోతి బుద్ధి అంటే ఇదే. ఆవిడ సీతాదేవి అయితే రావణుడి దగ్గర ఎందుకు పడుకుంటుంది? రావణుడి దగ్గర అంత ఇష్టంగా హాయిగా వాడు పొట్ట మీద చెయ్యేసి పడుకున్నాక నేను ఇక్కడికి ఎందుకు రావడం, పనిలేక రాముడికి దుర్వార్త చెప్పడానికా? ఇంక ఎందుకు రావడం ఇక్కడికి? అసలు రాముడు చెప్పిన లక్షణాలు ఏమిటి? నన్ను తప్ప మరొకరిని స్మరించదయ్యా ఆవిడ అన్నాడే. అంత నమ్మకంగా ఆయన చెబితే ఈవిడ ఇక్కడ ఎలా ఎందుకుంటుంది? ఇలా ఉందంటే బహుశా సీతాదేవి కాదు, ఆలోచించాల్సిన విధానం ఇది. మరొకడైతే ఎలా ఆలోచిస్తాడు? అయిపోయింది మనకెందుకు, ఈ మాట చెప్తే సరిపోతుంది, రాముడికి టెలిగ్రామ్ పంపిస్తాడు. అక్కడ రాముడు ఉండడు, లక్ష్మణుడు ఉండడు. ఇంకా మీ ఆవిడ పరాయి వాడికి వశమైంది అంటే ఇక అయిపోతుంది రాముడు బతికి. ఇంకా రామాయణం కూడా అయిపోయినట్టే. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలంటే పాజిటివ్గా ఆలోచించచ్చు కదా. అదే సుందరకాండ నుంచి నేర్చుకోవాలి. ఆయన అనుకూలంగా ఆలోచించాడు. సీతాదేవి అయితే ఇక్కడ ఎందుకు పడుకుంటుంది? ఈవిడెవరో ఖచ్చితంగా ఆయన భార్యల్లో ఒక ఆవిడ అయి ఉంటుంది, ప్రధానమైన వ్యక్తి కూడా అయి ఉంటుంది, మహారాణి. బహుశా నేను విన్నాను మండోదరి అని ఆ పేరు ఆవిడ అయి ఉంటుందని. అప్పుడు మళ్ళీ అనుకున్నట్టు ఓరి నీ దుంపదగా ఇంత అందమైన స్త్రీని, ఇంత చక్కని సౌశీల్యవంతురాలని భార్యగా పెట్టుకుని గీత నీకెందుకురా పనిలేక అన్నాడు. ఇంత చక్కని భార్యను పెట్టుకుని, ఇంత సౌశీల్యవతిని, అనుకూలవతిని పెట్టుకుని మళ్ళీ వేరే వాళ్ళు కూడా నీకెందుకు, ఇంత ఆవిడ ఉండి కూడా నువ్వు పరాయి స్త్రీ కేసు చూసావంటే నీకు నాశనం ఖాయం రా అనుకున్నాడు. ఇలా పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటు ఇక్కడ భీముడు చెయ్యకుండా ఈయన తోక చప్పుడు చేశాడు. ఆస్ఫోటయామాస గోలాంగూలత్తములాంగూలాస్ఫోటనరవంబు. లాంగూలము అంటే తోక. బహుశా లాంగ్ అనే ఇంగ్లీషు పదంతో కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. లాంగూలము అంటే తోక బాగా పొడుగ్గా ఉంటుంది. ఆ లాంగోలం కలిగిన దాన్ని గోలాంగోలం అంటారు. అంచేత లాంగోలం అంటే తోక, గోలాంగోలం అంటే కోతి. గోలాంగూలోత్తములాంగూల స్ఫోటనరవంబు అని రాస్తున్నాడు ఎర్రాప్రగడ తెలుగు భారతంలో పద్యాన్ని. భీకరమై ఒక్కసారి ఆ తోక ఎలా చట చట అని కొట్టాడు. ఆ చటలు ఎలా ఉన్నాయంటే భీక ఘోరంబై వాచాలత చేసే పెద్ద ప్రతిధ్వనిని కలిగించేట. ఎక్కడ? గిరి గుహాముఖములన్, అక్కడ గంధమాదర పర్వతం యొక్క కొండ గుహల్లో ఈ తోక చప్పుడు ప్రతిధ్వనించుతాడు. చట అంటే చట 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 అని ఒక 5-6 సార్లు వచ్చింది. మళ్ళీ చట అంటే చట చట చట
అని ఒక 5-6 సార్లు వచ్చింది. దానికి అశేష మృగాళి భయమునందా, ఆ పర్వత ప్రాంతంలో ఉండే సింహాలు, శరభాలు, శార్దూలాలు, పెద్ద పులులు, ఆ ఏనుగులు, అనేక రకాల మృగాలన్నీ భయమైంది. హనుమంతుని యొక్క తోక చప్పుడు అటువంటిది. మనం బాలాంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే ఉండే భయం అనేది ఉండదు, తీరని కోరిక అనేది ఉండదు. తోక చప్పుడు చాలు మన శత్రువులు నాశనం కావడానికి, ఇంకేం చెయ్యక్కల. స్వామి నీ తోక ఒక్కసారి వాళ్ళ సంగతి తేల్చడానికి పంపించవయ్యా అంటే అస్తోకంగా మనకి మేలు చేస్తాడు ఆయన. మనిషి దూకాల్సిన అవసరమేం లేదు. దాన్నే ఇందుకు ఎర్రాప్రగడ వర్ణిస్తున్నాడు ప్రత్యేకంగా.